కంచగచ్చిబౌలి భూములపై ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తాము 3 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని ఆ 400 ఎకరాలను రాష్ట్రంలో ఎకో పార్కుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 400 ఎకరాలను ఎవరు కొనొద్దని, ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటామన్నారు. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను, అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయటపెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే, ఇది దాయాదుల పోరు కాదు, ఆస్తి తగాదా అంతకంటే కాదు. భూమి నీదా నాదా అని కొట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు. రేవంత్ రెడ్డి ఈరోజు 4 కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి. నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఇప్పుడు చెప్తుంటారు, రూలింగ్ పార్టీ కాదు సర్వింగ్ పార్టీ అని పిలవాలంటారు. ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో, ఈ రాష్ట్రానికి నియంతనో, చక్రవర్తో, రాజో కాదు. ఒక పెద్ద పాలేరులాగా, ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా మేమందరం కూడా వేరే పబ్లిక్ సర్వెంట్స్, మేమంతా ప్రజాసేవకులం. ఈ విషయం మర్చిపోయి తనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అన్న విషయాన్ని పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు, దురుసు వ్యాఖ్యలు ఏవైతున్నాయో వారి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ. ఇదేం పటేల్ పట్వారి వ్యవస్థ కాదు, ఇది నియంతృత్వం కాదు. ఇక్కడ ఎవరు రాజులు లేరు, చక్రవర్తులు లేరు. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమి రాజువు కాదు, నియంతవు కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయకూడదని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చెలో సెక్రటరియట్కు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పిలుపులో భాగంగా పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. అరెస్టుల్లో భాగంగా ఏఐఎస్ఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉప్పల్ ఉదయ్ కుమార్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీల భూములను రక్షించాలని విద్యార్థులు నిరసనలు తెలుపుతుంటే పోలీసులు లాఠీ చార్జీలు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం హెచ్సియు భూముల వేలాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మసిటీకి సేకరించిన అసైన్ పట్టా భూములు సర్వే చేస్తున్న అధికారులు రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా శాంతియుతంగా నచ్చజెప్పి సేకరించిన భూములను సర్వే చేసి ఫెన్సింగ్ వేసేలా చర్యలు తీసుకున్నారు. 40 నుంచి 60 రోజుల్లోపు సర్వే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో 2 ఆర్ఐలు, 2 సర్వేయర్లు, మరో 6 రెవెన్యూ, టీజీఐఐసి సిబ్బంది సర్వేలో పాల్గొననున్నారు. వీరే కాక ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డితో పాటు ఏసీపీ కేపీవి రాజు, ఇతర ఉన్నతాధికారుల బృందం సైతం సర్వే, ఫెన్సింగ్ వేసే విషయంలో భాగస్వాములు కానున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు. స్టే ఉన్న భూమి వరకు మాత్రము ఆ రైతులు స్టే ప్రకారం వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు. మీరు అన్నదే సార్, మాట్లాడాలి కదా సార్. అవును, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఫుల్ పేమెంట్ అయ్యిందో అది ఆ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసుకుంటాం అంతే తప్ప డబ్బులు పేమెంట్ కానీ వాళ్ళేది మేము ఏం కట్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్లోకి వచ్చాను ఏంటంటే ఈ ల్యాండ్లోకి వచ్చాను ఏంటంటే మేము పెట్టలేదు, మాది ఓనే లేదు, మా దగ్గరికి వెళ్ళి ఎందుకు బౌండ్ చేస్తున్నారు, అవతల ఏడికెళ్ళి అయితే తీసుకుంటారో ఆడికెళ్ళి వేయచ్చు కానీ క్వశ్చన్ చేస్తున్నారు రైతులు. ఈ ల్యాండ్ వాళ్ళు పెట్టలేదు. బుధవారం అర్ధరాత్రి జవహర్ నగర్లోని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అనుచరుడు భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు కొండాల్ ముదిరాజ్ తన అనుచరులతో కలిసి జవహర్ నగర్ ఫైరింగ్ రేంజ్ నందనవనం పార్కులో విధ్వంసం సృష్టించారు. చిన్నారుల క్రీడా పరికరాలు ఇతర సామాగ్రిని వెల్డింగ్ యంత్రాలతో తొలగించి హల్చల్ చేయడాన్ని గుర్తించిన కాలనీవాసులు పెద్ద ఎత్తున పార్కు వద్దకు చేరుకొని డైల్ 100కు కాల్ చేశారు. ఏం లేదు, మొత్తం చేస్తుంది అన్నా. ఓ భయ్యా పిల్లలు ఆడుకునే భయ్యా పిల్లలు ఆడుకునే సిగ్గుసేరం లేదా భయ్యా నీకు? అవి కట్ చేస్తున్నావు, చావి పైన కట్ చేస్తున్నావు, సిగ్గుసేరం నీకు లేదా? ఇంత నైట్ వచ్చినావు నువ్వు అనుకో పెట్టినాడు నీ పని ఎవరు బాయ్ పార్క్ లో వచ్చి నీ పని అంటున్నావు. గ్రూప్ 1లో కొలువులు సాధించిన ఉద్యోగుల పిల్లలను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో పలువురు సిబ్బంది పిల్లలు ర్యాంకులను సాధించారు. 118, 126, 143 ర్యాంకులు సాధించారు. హైదరాబాద్ బస్ భవన్లో గ్రూప్ 1లో మెరిసిన వీణా, షాహీనా, ఫైజ్ అదేవిధంగా రాఘవేందర్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ కొలువుగా భావించే గ్రూప్ 1లో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు రాణించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు వారి తల్లిదండ్రుల చేస్తున్న సేవ, కష్టించే తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని నిబద్ధత, అంకిత భావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎండీ సజ్జనార్ వారికి సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఏబీవీపీ విద్యార్థులు హెచ్సియు సెకండ్ గేట్ నుండి యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. హెచ్సియులో గత 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధ్వంసకాండకు వ్యతిరేకంగా పర్యావరణాన్ని రక్షించాలని ఇందిరాగాంధీ గారికి కేటాయించినటువంటి భూమిని మాకు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులు చేస్తున్నటువంటి ఒక ప్రజాస్వామ్య యుత నిరసనకు మద్దతుగా ఈరోజు ఏబీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హెచ్సియు ముట్టడికి పిలుపునిస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించి విద్యార్థులను చూడకుండా విద్యార్థుల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ నాయకుడు డాక్టర్ వంశీరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ దీని వెనుక కేంద్ర ప్రభుత్వం అందించే సహాయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బియ్యం పంపిణీ సమయంలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన స్లిప్పులు అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీన్ని అందిస్తుందని
ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా హైదరాబాద్ హెచ్సియులో భూములను అమ్ముతూ కాంగ్రెస్ ప్రభుత్వం నగరాన్ని కాంక్రీట్ జంగలుగా మారుస్తుందని విమర్శించారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం దాన్ని నాశనం చేస్తుంటే ప్రజలకు న్యాయం చేసేది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. మనం చూసుకుంటే అయితే సన్న రేషన్ బియ్యం కార్డు పైన కేంద్రం ఎంత ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందని మనకు తెలవాలి. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుందో మనకు తెలవాలి. ఇది ప్రజలందరికీ ఎందుకు అబద్ధం చెప్తున్నారో తెలియట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్న నేను ఒక బిల్ తెప్పించాను రేషన్ కార్డు దించే, దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసింది ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని. ఈ బిల్లు ఎందుకు ప్రతి రేషన్ కార్డు హక్కుదారుకి ఎందుకు ఇవ్వట్లేదు మీరని నేను ప్రశ్నిస్తున్నాను గవర్నమెంట్ని. దీంట్లో చూసుకుంటే అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 కేజీలు ఇస్తున్నారు ఒక్కొక్క పర్సన్కి, స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 కేజీ ఇస్తున్నారు. నాట్ ఈవెన్ 1% కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇంత స్కీమ్ నడుస్తున్నా కానీ మోడీజీ ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఇదే కానీ జరిగితే ప్రతి రేషన్ డీలర్ షాప్ దగ్గరికి మా కార్యకర్తలు వెళ్ళి, బీజేపీ కార్యకర్తలు వెళ్ళి మోడీజీ ఫోటో అతకేయాల్సి వస్తుంది. నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉన్న అధికారులందరికీ, దయచేసి ప్రతి ఒక్క రేషన్ కార్డు డీలర్కి, ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారికి స్లిప్ ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. గురించి వస్తే ఇదే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఈ ముఖ్యమంత్రి చెన్నైలో జరిగిన విధ్వంసం గురించి, వయనాడుల గురించి మాట్లాడినారు, ఉత్తరాఖండ్ల గురించి మాట్లాడారు. మరి ఈయన చేసేది ప్రభుత్వం ఏంటి? ఇప్పుడు హెచ్సియు ల్యాండ్స్ పైన అంత ఘోరంగా డెవలప్మెంట్ చేయాల్సిన పని ఏమొచ్చింది? ఇంకొకటి మనం చూసుకుని ఇట్లా మనము ఇప్పుడు కానీ వాయిస్ రేజ్ చేయకపోతే రేపు మనకు కేబీఆర్ పార్క్ ఉండదు, పాలపిట్ట పార్క్ ఉండదు, ఇంకా బొటానికల్ గార్డెన్. ఈ విద్యాంశాన్ని మనం అందరం చైతన్యం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు వారు వంతు తీసుకొని ఈ హెచ్సియు గ్రౌండ్స్ని కాపాడుకుందాం. మేము ఈరోజు కంచె గచ్చిపౌలి అని క్యాంపెయిన్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి వార్డులో ఇది తీసుకొని ప్రభుత్వం ఇది అరికట్టాలని, ఈ ప్రోగ్రాం వెంటనే ఆపాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై. జై. బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జె దశరథ్ అన్నారు. నల్లకుంటలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన బీసీ సంఘాల ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలు ఎంతమంది కేబినెట్ హోదాలో ఉన్నారు, ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోవాలని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీలపై మంత్రివర్గ విస్తరణలో ఢిల్లీలో ధర్నా చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. నీకు కనుక బీసీలపైన ప్రేమ ఉంటే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో 5 మందిని తగ్గకుండా క్యాబినెట్ హోదాలో తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు హెచ్చరించారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎస్ కృష్ణ, భానుప్రకాష్, భవానీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. పాల్గొనడము మేము తెలుగుదేశం పార్టీ పరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాము. మొన్న ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల వారు ఏ విధంగా నిరంకుశం ప్రదర్శించారో ఉదాహరణకు ఈ మంత్రివర్గంలో, గత మంత్రివర్గంలోనే తెలిసిపోతుంది. బీసీలకు వారు చేసినటువంటి అన్యాయం, వాళ్ళ జనాభా ప్రతిపాదికంగా వాళ్ళకు రావాల్సిన ఏవైతే మంత్రి పదవులు ఉన్నారో వాటిని కోత విధించి కేవలం మంత్రివర్గంలో కేవలం 2 తీసుకోవడం ఎంతవరకు హర్షించదగ్గ విషయం. అది కేవలం కపట ప్రేమ బీసీల పట్ల ముఖ్యమంత్రి గారు ప్రదర్శిస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో నారా చంద్రబాబు నాయుడు గారినివ్వండి, ముఖ్యమంత్రి ఎన్నో బీసీల పట్ల ఎన్నో వాళ్ళ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో. అలాగే అన్న ఎన్టీ రామారావు కూడా బీసీలకు ఎంతో ఉన్నతమైన పదవులు ఇచ్చి వాళ్ళను దరి చేర్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలను రేపు జరగబోయే మరి ఈ విస్తరణలో వాళ్లకు మొన్న
ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ చేస్తామనేటువంటి ముఖ్యమంత్రి గారు మరి గవర్నర్ను కూడా కలవడం జరిగింది. మరి ఏమైంది, ఇకనైనా మంత్రివర్గంలోకి బీసీలను వారికి ప్రాధాన్యత ఇచ్చి వారిని సహాయం సహకారాలు అందించవలసిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ఘంటాపదంగా ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాము. అట్లాగే బీసీలకు మంత్రి పదవిలో తీసుకోకుంటే తెలుగుదేశం పార్టీ పరంగా మేము ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై క్రైస్తవ సమాజంలో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తిపరిచే దిశగా ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం క్రైస్తవ సమాజానికి సంతృప్తికర దిశలోనే విచారణ కొనసాగించడం హర్షణీయమని మాజీ పోలీసు ఉన్నతాధికారి బాపురావు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో బాపురావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. అది చెప్పినటువంటి మరుసటి రోజునే మనం చూస్తూ ఉన్నాం. అనేక సీసీటీవీ ఫుటేజ్ యొక్క వీడియోస్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఆ ప్రవీణ్ పగడాల గారిని ఒక రోడ్డు సైడ్ తాగుబోతుగా చూపించడానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ ప్రయత్నం ఆయన తాగి అట్లా ఆ మత్తులో బండి నడపటం వలన యాక్సిడెంట్ అయి చనిపోయారు అని చెప్పేసేటటువంటి ఒక నరేటివ్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి దాన్ని పనిగొట్టుకుని చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా నేను అందరితో రిక్వెస్ట్ చేసేది, నివేదన చేసేదంటే మా అందరి తరపున ప్రవీణ్ పగడాల గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి మేధావి, చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ నాయకులు, ప్రాముఖ్యమైనటువంటి పాస్టరు. ఆయన ఎరిగినటువంటి వాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అనేక రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఉన్నారు. టీవీ మాధ్యమం ద్వారా కానివ్వండి, యూట్యూబ్ల మాధ్యమం ద్వారా కానివ్వండి, ఆయన గుర్తుపట్టిన వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తి రోడ్డు మీద వెళుతూ వైన్ షాపులో వైన్ బాటిల్స్ కొనుక్కొని రోడ్డు మీద కూర్చొని తాగి బండి నడపలేక అలిసిపోయి ఎక్కడో రోడ్డు పక్కన పార్కులో రెస్ట్ తీసుకొని ఆ ఫుట్పాత్ మీద కూర్చొని వెళతారని చెప్తే అది నమ్మటానికి ఎవరు కూడా, అంటే చదువు సంధ్య లేని ఏ పామరుడు కూడా దాన్ని ఎవరు కూడా నమ్మటానికి సిద్ధంగా ఉండరు. ఇది అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. అయితే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా 2 రకాలైనటువంటి మాటలను ఇక్కడికి తీసుకొని రావాలనుకుంటున్నాం. మొదటిది, క్రైస్తవుల్లో కూడా అనేక మంది యాక్టివిస్టులు, యువ పాస్టర్లు కొంతమంది, యూట్యూబర్లు కొంతమంది అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఈ మీడియా, సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ పాండిత్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు అనేకమైనటువంటి స్పెక్యులేషన్ని మీడియాలో పెట్టారు. ఒక రకంగా కొంతమంది అతి ఉత్సాహంతో ఇతరుల మత మనోభావాలని కించపరిచే రకంగా మాట్లాడారు. అది మేము ఒప్పుకుంటాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. బాంబు పెట్టి కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చివేస్తామని, కలెక్టర్ను చంపేస్తామంటూ ఆగంతకుడు కలెక్టరేట్ ఏఓకు మెయిల్ చేశారు. అయితే ఈ విషయంపై విచారణ చేయాలని కలెక్టర్ గౌతమ్ డీసీపీ పద్మజారెడ్డికి ఆదేశాలు ఇవ్వడంతో ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారో అనే అంశంపై విచారణ చేస్తున్నారు. మేడ్చల్ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చిన మీ అందరికీ కూడా విప్లవాభివందనాలు. హైదరాబాద్లో పట్టపగలు మేఘాలు కమ్ముకున్నాయి. నగరమంతా చీకటి అలముకుంది. ఇక నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. పలుచోట్ల ఉరుములు, గాలులతో పాటు భారీ వర్షం కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఇంకోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, సచివాలయం, అబిడ్స్, నాంపల్లి, పటాన్ చెరువు, లింగంపల్లి, సికింద్రాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. చైనా మాంజా ఇప్పుడు మనుషులకే కాదు పక్షుల పాలిట ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి ఘటనే తార్నాకలో చోటు చేసుకుంది. పావురం చెట్టుకు ఉన్న చైనా మాంజాకు చిక్కుకొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. చైనా మాంజా కోసుకుపోతుంటే విలవిల్లాడుతున్న పావురాన్ని జానారెడ్డి అనే వ్యక్తి చూశాడు.